దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 145. అమర్ ఇంట్లోకి ప్రవేశించిన శశాంక్. అక్కడ ఏం జరగనుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. టైం 10 అవుతుండగా అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటే అమర్ మాత్రం పక్కింటి భూషయ్యతో కలిసి బజారుకొచ్చి రావి చెట్టు కింద కూర్చొని ఆ ఊరి పెద్దలతో ఏదో ముచ్చటిస్తూ ఉంటాడు. ఊరు పెద్దలు కూడా అమర్ మంచితనానికి కలుపుగోలుగా మాట్లాడుతూ, నిన్ను చూసి చాలా రోజులవుతుంది అమర్. ఆ రోజుల్లో వ్యవసాయంతో పాటు ఈ ఊరి రాజకీయాలు కూడా చురుగ్గా పాల్గొనేవాడివి. సర్పంచ్గా పోటీ చేయాలి అనుకున్నావు. కానీ నీ జీవితంలో అనుకోనివన్నీ జరిగిపోయి టౌన్కి వెళ్ళిపోయావు అంటూ మాట్లాడుతుంటారు. నిజమే, ఎప్పటికీ ఈ ఊర్లోనే ఉండాలి అనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏదీ జరగలేదు అంటాడు అమర్ బాధపడుతూ. ఏమైనా నీ స్నేహితులు రమేష్ దేవి చనిపోకుండా ఉంటే బాగుండేది. వారి మరణం తర్వాత నువ్వు నీ భార్య బిడ్డకి కూడా దూరం కావడం నిన్ను మరీ కృంగతీసినట్టుంది అని అంటారు. వారి మరణం గుర్తు చేయగానే అమర్ మొహం బాధగా మారిపోతుంది. రావి చెట్టు వెనక సిగరెట్ పొగ నోటితో వదులుతూ ఆ మాటలు వింటుంటా శశాంక్. వాడి ముఖంలో కసి పగ ప్రతీకారాలు రాజ్యమెలుతూ కనిపిస్తుంటాయి. ఇలా కాసేపు అందరూ రేపు ప్రారంభమయ్యే జాతర గురించి కూడా మాట్లాడి, రేపు మీ ఇంట్లో వ్రతం ఉంది కదా అమర్, ఉదయమే లేస్తే మంచిది. ఇక వెళ్ళి పడుకుంది కాని పదా అంటాడు భూషయ్య. సరేనండి, మళ్ళీ రేపు జాతరలో కలుద్దాం అని అమర్ లేచి భూషయ్యతో కలిసి వస్తుంటాడు. పాపం అమరీందర్ జీవితంలో సుఖపడిందే లేదు. ఆ రాక్షసుడు ఎవడో రమేష్ దేవిని చంపకపోయి ఉంటే అమరీందర్ జీవితం బాగుండేది అని ఆ పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటలు కూడా శశాంక్ కసితీరా వింటూ కాలుతున్న సిగరెట్ని బూటు కింద వేసి నలుపుతాడు. అమర్ అలా మాట్లాడి ఇంటికి చేరుకునేసరికి 11 అవుతుంటుంది. అందరి రూంలో బెడ్ లైట్ వెలుగుతూ ప్రయాణ అలసటతో నిద్రలో ఉంటారు. అమర్ అన్ని రూములు చూసుకుంటూ వెళ్తుంటాడు. చైతన్య ఫోన్ పొట్ట మీద పెట్టుకొని నిద్రపోవటం కనిపిస్తుంటే లోపలికొచ్చి ఆ ఫోన్ తీసి పక్కకు పెట్టి అల్లుడిని అభిమానంగా చూస్తూ దుప్పటి కప్పి తర్వాత ఎదురుగా ఉన్న కూతురు రూమ్ వైపు చూస్తాడు. శిరీష మెడికల్కి సంబంధించిన బుక్ చదువుకుంటూ అలాగే బుక్ చేతిలో పట్టుకుని నిద్రపోతుంటుంది. నిద్రపోతున్న కూతురు దగ్గరికి వచ్చి ప్రేమగా కూతురు తల నిమిరి, నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నావు తల్లి. ఈ ద్వేషం అంతా పోయి నాన్న అని మనస్ఫూర్తిగా ఎప్పుడు పిలుస్తావని ఎదురు చూస్తున్నానమ్మా అని అనుకొని బాధపడుతూ తనకి కూడా దుప్పటి కప్పి రూమ్లో నుంచి వస్తాడు. తర్వాత తల్లి రూంలోకి వెళ్తాడు. బయట నుంచి గాలి రాకుండా కిటికీలన్నీ మూసి ఉంటే వాటిని ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత నందిత రూంలోకి వస్తుంటాడు. అమర్ అడుగుల చప్పుడు గ్రహించి నందిత కావాలని నిద్ర నటిస్తూ కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకొని అందంగా కనిపిస్తున్న తనని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వెలుగుతూ దగ్గరికొచ్చి, ముందు నా మీద ఈ దేవత కోపం తగ్గితే నా పిల్లల కోపం తగ్గుతుందేమో అని ఆశగా అనుకొని ప్రేమగా తన తల నిమురుతూ, లవ్ యూ బంగారం అని అంటాడు. నిద్ర నటిస్తున్న నందితకి ఆ పదాలు చెవిలో పడగానే గుండె చల్లుమంటుంది. రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని తనకి కూడా దుప్పటి కప్పి తనకు దగ్గరలో ఉన్న కిటికీల నుంచి వస్తున్న గాలికి తన జుట్టు ఎగురుతూ మొహం మీద పడుతుంటే ఆ ఎయిర్ సరిచేసి తనని చూస్తూ వెళ్ళిపోతాడు. అమర్ వెళ్ళిపోగానే తను కళ్ళు తెరిచి, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నన్నెందుకు అమర్ దూరం చేసుకున్నావు అని అనుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ అశ్విన్ రూమ్ ముందు నుంచి వెళ్తూ అనుకోకుండా వాళ్ళిద్దరినీ కిటికీల నుంచి చూస్తాడు. ఆనంది బొమ్మని హక్ చేసుకుని పడుకోవటం, అశ్విన్ ఆ బొమ్మకి యువతల పడుకోవటం చూస్తూ, ఇంకా ఎంతకాలం ఈ ఇద్దరు దూరంగా ఉంటారో, వీలైనా జీవితం మొదలు పెడితే బాగుండు అని బాధగా అనుకుని వెళ్ళిపోతాడు. ఇలా అమర్ అందర్నీ చూసి అతని రూంలోకి వచ్చి మంచం మీద పడుకొని 2 చేతుల్ని తల కింద పెట్టి
పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు. టైం గడిచి అలా ఒక్కటవుతుంది. ఆ సమయాన శశాంక్ మాస్క్ పెట్టుకొని నందితను చూడాలనే కోరిక, వ్యామోహంతో గోడ దూకి ఆ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. ఆ ఇల్లు పరిసరాలంతా చూసుకొని, "ఎక్కడ ఉన్నావు నందిత? ఈ ఇంట్లో ఏ మూలన ఉన్నావు?" అని అనుకొని బయట నుండి కిటికీల నుంచి అన్ని రూములు వెతుక్కుంటూ వస్తుంటాడు. ముందుగా బామ్మగారు రూమ్ కనిపిస్తుంది. కిటికీల నుంచి తనను చూసి, "నందిత ఇక్కడ లేదు" అని అనుకొని చైతన్య రూమ్ వైపు చూస్తాడు. చైతన్యను కూడా కోపంగా చూసి తర్వాత అమర్ దగ్గరకొచ్చి కిటికీల నుంచి నిద్రపోతున్న అమర్ని కసిగా చూస్తూ అప్పటి వరకు ముఖానికి పెట్టిన మాస్క్ తీసి, కొన్ని సంవత్సరాల క్రితం శశాంక్‌కి, నందితకి పెళ్ళవుతుండగా అమర్ వచ్చి నందితని పెళ్లిపీటల మీద నుంచి తీసుకుని బైక్ మీద వెళ్ళటం గుర్తు తెచ్చుకుంటూ, "నువ్వంటూ లేకపోతే ఆ నందిత నాకు సొంతమయ్యేది. నీ కారణంగానే తను నాకు దూరమైంది. ఈ జన్మకి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు అమర్" అని కోపంగా అనుకొని మళ్ళీ నందిత కోసం రూములు వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అలా నందిత రూమ్ దగ్గరికి చేరుకుంటాడు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న నందిత ఆదమర్చి నిద్రలో ఉంటుంది. విండోకి నందిత దగ్గరగా పడుకుని ఉండేసరికి కిటికీల నుంచి చెయ్యిని లోపలికి తీసుకొచ్చి తనని ఆశగా చూస్తూ తనని తాకాలనే ఉద్దేశంతో తన చెంపను పట్టుకొని చూస్తుంటాడు. కానీ కాస్త డిస్టెన్స్‌తో వాడికి తన చెంప అందటం లేదు. ఎలాగైనా తనని తాకాలని చెయ్యి పెట్టి మరీ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా తను అందదు. ఛ! అని అనుకొని నిరాశపడుతూ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. తనని కామం కళ్ళతో చూస్తూ, "దొరుకుతావు నందిత. ఏదో ఒకరోజు నువ్వు నాకు పూర్తిగా దొరుకుతావు. దొరికిన రోజు నీ శరీరం నా చేతిలో నలిగిపోవటం ఖాయం" అని అనుకొని ఇక అక్కడ ఉండకూడదు అని భావించి వస్తుంటాడు. అలా వస్తుండగా అశ్విన్ ఆనందిల రూమ్ కనిపిస్తుంది. ప్రాణాలు తీయాలనుకున్న ఆనందిని కసిగా చూస్తూ, "ఈ అమ్మాయి ఒక్కతి చాలు 2 కుటుంబాల్ని కలపడానికి. ఎంత త్వరగా దీన్ని భూమి మీద లేకుండా చేస్తే నాకంత మంచిది" అని అనుకుంటూ ఉండగా ఆనంది నిద్రలో అటూ ఇటూ మెసులుతూ అనుకోకుండా నిద్ర కళ్ళతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూస్తుంది. కిటికీల నుంచి వాడు కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఫోటోలో వాడిని చూడటం గుర్తు తెచ్చుకుంటుంది. ఆనంది అలా చూసేసరికి శశాంక్‌కి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంటుంది. అతన్ని ఆ టైంలో చూసిన భయంతో గట్టిగా అరుస్తూ గావుకేక పెడుతుంది. పక్కన పడుకున్న అశ్విన్ ఆ అరుపుకి ఉలిక్కిపడి లేస్తే మిగతా అందరి రూమ్స్‌లో లైట్స్ వెలుగుతుంటాయి. ఆనంది భయంతో కళ్ళు మూసుకొని, "ఆ గుంటనక్క ఇక్కడికొచ్చాడు" అంటూ గట్టిగా అరుస్తుంది. "ఏమైంది ఆనంది? గుంటనక్కెవరు?" అంటూ అశ్విన్ తనని పట్టుకొని కంగారుగా అడుగుతుంటాడు. "అదిగో ఎదురుగా ఉన్నాడు" అంటూ ఆనంది భయంతో కళ్ళు మూసుకొని కిటికీ వైపు చూపిస్తుంది. అశ్విన్ అటువైపుగా చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. "అక్కడ ఎవరు లేరానంది? ఏం చూశావు నువ్వు?" అని అడుగుతాడు అశ్విన్. "ఎవరు లేరా?" అంటూ ఆనంది కళ్ళు తెరిచి అటువైపుగా చూసేసరికి తనకి కూడా వాడు కనిపించడు. అప్పటికే శశాంక్ గోడ దూకి అవతలికి వెళ్ళిపోయాడు. కానీ ఆనంది వాడి మొహం చూసినందుకు టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఆనంది ఆ కిటికీ వైపు భయంగా చూస్తుంటే, "అక్కడ ఎవరు లేరానంది? ఏం చూసి భయపడ్డావు?" అని అశ్విన్ అడుగుతూ ఉండగా అందరూ అక్కడికి చేరుకుంటారు. "ఏమైందమ్మా?" అంటూ నందిత బామ్మగారు తన దగ్గరకొస్తారు. ఆనంది భయపడుతూ బెదిరిగా చూస్తుంటుంది. "ఏమైంది అశ్విన్? ఎందుకు ఆనంది అలా అరిచింది?" అని అడుగుతుంది నందిత. "ఏదో చూసి భయపడినట్టుందమ్మా" అంటాడు అశ్విన్. "ఏం చూసావు ఆనంది?" అంటూ బామ్మగారు, చైతన్య, శిరీష, ముత్యాలు అందరూ కంగారుగా అడుగుతుంటారు. ఆనంది కంగారు పడుతూ ఫోటోలు చూసిన శశాంక్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. "ఏమైందమ్మా?" అని అమర్ రూమ్ కొంచెం దూరం కాబట్టి అందరికన్నా వెనుకగా వస్తుంటే, "మావయ్య" అంటూ బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్‌ని హగ్ చేసుకుని భయపడుతుంటుంది. ఆనంది అలా భయపడుతుంటే అందరూ అది చూసి కంగారు పడుతుంటారు. ఇక అమర్ షాక్ అవుతూ
తన వెన్ను మీద చేయి వేసి నిమురుతూ, "ఏమైందమ్మా ఆనంది? ఎందుకిలా భయపడుతున్నావు?" అని అడుగుతాడు. "మరేమో మావయ్య, ఆ గుంటనక్క ఇక్కడికి వచ్చాడు. నన్ను కోపంగా చూశాడు" అని తను చూసింది కంగారుగా చెప్తుంది. "గుంటనక్క? గుంటనక్క ఎవరే?" అని అడుగుతుంది బామ్మగారు. ఆనంది అలా అంటుంటే ఫోటోలో శశాంక్‌ని చూసి గుంటనక్క అని ఆనంది అనడం నందిత గుర్తు తెచ్చుకుంటూ ఆశ్చర్యపోతుంది. "చెప్పమ్మా, ఎవర్ని గుంటనక్క అంటున్నావు?" అని అమర్ మళ్ళీ అడుగుతుంటే ఆనంది అమ్మని గట్టిగా పట్టుకొని, "అదే మావయ్య, మీ గ్రూప్ ఫోటోలో బొమ్మకి లైన్ వేస్తున్న గుంటనక్క" అని అంటుంది. ఫోటో అనగానే ఆనంది శశాంక్‌ని ఫోటో చూడటం అమర్ గుర్తు తెచ్చుకొని తన మాటలకు అమర్, నదిత, బామ్మగారు షాక్ అవుతుంటారు. మిగతా వారి మొహంలో అంత షాక్ లేకపోయినా ఆశ్చర్యం కనిపిస్తుంటుంది. "ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి?" అంటూ బామ్మగారు కాస్త సీరియస్ అవుతుంది. "అమ్మా, నువ్వాగు, తనతో నేను మాట్లాడతాను" అని అమర్ తల్లి మాటలకు అడ్డుపడి, "అమ్మ ఆనంది" అంటూ తన్ని ఎదురుగా నిలబెట్టుకుని, "నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. నాకు తెలిసి నువ్వేమైనా కలగని ఉంటావు" అని అంటాడు. "కల కాదు మావయ్య, నేను నిజంగానే ఆ గుంటనక్కని నా కళ్ళతో చూశాను" అని అంటుంది. "లేదానంది, నిజంగానే నువ్వేదో పొరపాటు పడుతున్నావు" అంటుంది నందిత. "అయ్యో, నేను ఏ పొరపాటు పట్టలేదు అత్తా. నేను నిజంగానే ఆ గుంటనక్కని ఆ కిటికీల నుంచి చూశాను" అంటూ వాదిస్తుంది. "లేదమ్మా ఆనంది, నువ్వేదో కల కన్నావు" అంటాడు అమర్. "అవునే పిచ్చి మొఖమా, నువ్వు నిజంగానే ఏదో కల కన్నావు. మధ్యాహ్నం వాణ్ణి ఆ ఫోటోలో చూసావు కదా, వాడి రూపం నీ మైండ్‌లో పడిపోయి కలకని ఉంటావు" అంటుంది బామ్మగారు. వాళ్ళ వాదనని అశ్విన్, చైతన్య, శివంగి మౌనంగా వింటూ ఉంటారు. "అయ్యో, నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోరేంటి? నేను నిజంగానే ఆ గుంటనక్కని ఆ కిటికీ దగ్గర చూశాను మావయ్య" అని గట్టిగా వాదిస్తుంది. ఆనంది చెప్పేది నిజమేనేమో, ఒకవేళ అతనిక్కడికి ఏమైనా వచ్చాడేమో అంటాడు చైతన్య. "కావచ్చు, మీరందరూ గ్రూప్‌గా ఫోటో దిగారంటే మీరు స్నేహితులు కావచ్చు కదా! ఒకవేళ మీరిక్కడికి వచ్చిన విషయం తెలిసి అతను మిమ్మల్ని చూడటానికి ఇక్కడికేమైనా వచ్చాడేమో" అంటాడు అశ్విన్. "నిజమే, అలా అయి ఉండొచ్చు కదా!" అంటుంది ఆనంది అశ్విన్ దగ్గరగా వచ్చి. "అవునేమో అమ్మా, నిజంగానే అతను వచ్చాడేమో" అంటుంది శిరీష కూడా వాళ్ళ మాటలు సమర్థిస్తూ. "మీరొకరు, ఈ తింగర్దాని మాటలు పట్టించుకొని ఏదేదో మాట్లాడుతున్నాడు. వాడు రాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు వచ్చే అవకాశం లేదు" అంటుంది బామ్మగారు. "వచ్చే అవకాశం ఎందుకు లేదు?" అని అడుగుతాడు అశ్విన్. "ఎందుకంటే ఆనంది ఫోటోలో చూసిన ఆ వ్యక్తి అసలు భూమి మీద లేడు కాబట్టి. వాడు చచ్చాడు కాబట్టి" అంటాడు అమ్మారు. ఆ మాటలకి అశ్విన్, చైతన్య, శివంగి షాక్ అవుతుంటే ఆనంది గుడ్లు వెళ్లబెట్టి భయంగా చూస్తుంటుంది. "ఏంటి మావయ్య మీరనేది? మీరు చెప్పేది నిజమేనా?" అని అడుగుతాడు చైతన్య అదే షాక్లో. "నిజమే, వాడు ఎప్పుడో చచ్చాడు. భూమి మీద లేడు. లేని మనిషి ఎలా వస్తాడు?" అంటాడు అమర్. "అంటే నేను చూసింది వాడి రూపంలో ఉన్న దెయ్యాన్నా? అమ్మో!" అంటూ ఆనంది భయపడుతూ అశ్విన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అశ్విన్ భయపడుతున్న తను పట్టుకొని, "దెయ్యం లేదు, భూతం లేదు, భయపడకు" అని, "అమ్మా, నిజంగానే అతను చచ్చిపోయాడా?" అని అడుగుతాడు అశ్విన్ తల్లిని చూస్తూ. "చచ్చిపోయాడు. ఈ మధ్య శశాంక్ అనే పేరు విన్నావు కదా, వాడే ఆ ఫోటోలో ఉంది" అంటుంది నందిత. తల్లి మాటలకు అశ్విన్ ఆశ్చర్యపోతూ, "శశాంక్ అంటే అతనా?" అని అనుకుంటాడు. "మరి నేను వాడిని చూశాను కదా, దెయ్యం కాకపోతే వాడు మనిషి అయ్యుండాలి కదా" అంటుంది ఆనంది. "నిజంగానే నువ్వేదో కల కన్నావు ఆనంది. మధ్యాహ్నం అతని ఫోటోలు చూశావు కదా, అందుకే వాడి మొహం నీకు కలలో కనిపించి ఉంటుంది" అంటాడు అమర్. నిజంగానే నేను చూసింది కల అని వాళ్ళ మాటలతో ఆనంది కూడా ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయి, "కానీ అది కలలాగా లేదే" అని మళ్ళీ తనలో తను అనుకుంటుంది. ఆనందిని పడుకోబెట్టు అశ్విన్, మనం కూడా ఇక వెళ్దాం పదండి అంటాడు అమర్. దాంతో అందరూ వెళ్ళిపోతారు. "వచ్చి పడుకో" అంటూ అశ్విన్ తనను తీసుకొచ్చి పడుకోబెడతాడు. "నాకేదో భయంగా ఉంది అమ్మా. ఈ బొమ్మ వద్దు. ఇవాళ నిన్నే హగ్ చేసుకుని పడుకుంటాను. ప్లీజ్, కాదనుకు" అంటూ బొమ్మ పక్కకు వేసి భయంతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. "సరే పడుకో"
అంటూ తన్ని దగ్గర తీసుకుని గుండెలకు హత్తుకొని పడుకోబెట్టుకుంటాడు. నందితకి, బామ్మగారికి, అమర్‌కి పాత జ్ఞాపకాలతో నిద్ర రాక మెసులుతుంటే, వాడిని చూసి భయపడిన ఆనంది మాత్రం అశ్విన్ వెచ్చని హృదయంలో పడుకొని నిద్రపోతుంటుంది. అశ్విన్ తన నుదుటిన ముద్దు పెట్టుకొని జోకొడుతూ, ఆ రోజు హోమ్ మినిస్టర్ ఇంట్లో తండ్రికి, అమర్‌కి వాదన జరగటం, కాఫీ కేఫ్‌లో శశాంక్ గురించి తండ్రి మాట్లాడటం గుర్తు తెచ్చుకుంటూ ఆ ఆలోచనలతో ఎప్పుడుకో నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పంతులు గారు వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంటే అందరూ వ్రతానికి రెడీ అవుతూ ఉంటారు. మరొక ప్రదేశంలో శశాంక్ రౌడీలతో మాట్లాడుతూ మధ్యాహ్నం వరకు వాళ్ళు వ్రతం ముగించుకొని గుడికొస్తారు. అక్కడ ఆనందిని వదిలిపెట్టడానికి వీల్లేదు అంటూ చెప్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరి జంటల మధ్య వ్రతం ఎలా జరగనుంది? గుడి దగ్గర ఆనందికి ప్రమాదం ఏర్పడనుందా? శశాంక్ ఇంటికి వచ్చాడు అని అమర్ తెలుసుకోగలుగుతాడా? ఊహకు అందని సన్నివేశాలతో అద్భుతంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.